తిరిగి వార్తలకు స్వాగతం. భీమవరంలో జిల్లా కలెక్టర్ జిల్లా మేజిస్ట్రేట్ సుమిత్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి తాడేపల్లి నియోజకవర్గ సమస్యలపై వివరిస్తూ పలు అంశాలపై సుదీర్ఘంగా 30 నిమిషాల పైగా చర్చించి త్వరలో నియోజకవర్గ పనులు చేపట్టాలని జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. కార్యక్రమంలో బీజేపీ కన్వీనర్ ఈతకోట తాతాజీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. పెంటపాడు మండలం పరిమేలలో కాలర్ మడత పెట్టాడనే సాకుతో నక్కా దుర్గాప్రసాద్ను మరో ఇద్దరిపై కోడికత్తితో కొండయ్య, ఆకాశ్ అనే యువకులు దాడి చేశారు. మద్యం మత్తులో నక్కా దుర్గాప్రసాద్, నాగేంద్ర, మహంకాల్ను కోడికత్తితో దాడి చేశారు. దీంతో వారిని తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పెంటపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భీమవరం చిన్నవరంలో ఇమ్మాన్యుయల్ చిన్నపిల్లల అనాథాశ్రమంలో జనసేన సీనియర్ నాయకులు మణికంఠ పుట్టినరోజు సందర్భంగా తన వంతు సహాయంగా సోప్ బాక్స్లు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జనసేన నాయకులు శేషప్ మణికంఠ మాట్లాడుతూ తల్లిదండ్రులు లేని అనాథులకు తామే అన్ని అండగా ఉండి నిలుస్తామని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేపట్టాలన్న ముఖ్య ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నామని, సేవే మార్గంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించారని వారికి అభినందనలు తెలుపుతూ తన పుట్టినరోజు సందర్భంగా ఎవరు లేని అనాథలకు ఈ దేశంలో ప్రతి ఒక్కరు అండగా నిలిచి వారికి మేము ఉన్నామంటూ భరోసా ఇవ్వాలని కోరారు. ప్రతి ఒక్కరూ చిన్నవరంలోని అనాథాశ్రమంకి తమ వంతు కృషి చేయాలని కోరారు. పట్టుకుంటాను ఇచ్చాను. సరిపోతున్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున ఇమ్మాన్యుయల్ చిన్నపిల్లల అనాథ ఆశ్రమానికి రావడం జరిగింది. ఇక్కడ పౌల్ గారి ఆధ్వర్యంలో సుమారు 25 సంవత్సరాల నుంచి ఈ అనాథ పిల్లలకి ఈయన ఆశ్రమం ఇచ్చి అన్ని విధాలుగా చూసుకుంటున్నారు. దానికి నిమిత్తం నేను తెలుసుకొని ఈ రోజు నా జన్మదినం సందర్భంగా ఈ రోజుని చిన్నపిల్లలకి భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే వారితో ఈ రోజంతా స్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళకి సోప్ బాక్స్లు, పెన్లో పంపిణీ చేసాం. ఇక మీద అది అనాథ పిల్లలు కాదు, సమాజంలో మనందరం కూడా వాళ్ళకి అండగా నిలవాలి. మనం ఉన్నామనే ఒక ధైర్యం కల్పించడానికి నేను ఈరోజు వచ్చాను. అలాగే మీరందరూ కూడా ఇదే విధంగా వాళ్ళకి సహాయపడాలని నేను కోరుతున్నాను. అలాగే ఓటమి భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజారిటీతో 21 సీట్లు, ఎంపీ 2 సీట్లు గెలిచారు. అలాగే ఆయన ఆశయ సిద్ధాంతాలకు ఎప్పటి నుంచి 2014 నుంచి కూడా నేను ఒక జన సైనికుల్లా ఆయన సిద్ధాంతాలు ఎప్పుడు కూడా తూచా తప్పకుండా పాటిస్తూ వస్తున్నాను. అలాగే ఆయన చేసిన సాయంలో 1% కూడా నేను చెయ్యకపోయినా ఏదో ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి సంవత్సరం కూడా నేను పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆయనే నా ఇన్స్పిరేషన్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన విజయానికి ఈరోజు నేను శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. శుక్రవారం ఉండవల్లిలో నారా చంద్రబాబు నాయుడు నివాసంలో టీడీపీ యువనేత మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ ను నిర్దోల్ నియోజకవర్గ టీడీపీ నాయకులు కుందుల వీర వెంకట సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. బొబ్బర్లంక నుంచి రావులపాలెం వెళ్లే రహదారిలో ఈ నెల 8-9 తారీఖుల్లో ట్రాఫిక్ ను మళ్లిస్తున్నట్లు సీఐఎం రామ్ కుమార్ తెలిపారు. ప్రముఖ సినీ హీరో షూటింగ్ నిమిత్తం ట్రాఫిక్ ను మళ్లిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 8-9 తేదీల్లో బొబ్బర్లంక నుంచి రావులపాలెం వైపు వచ్చే 4 చక్రాల వాహనాలు, భారీ వాహనాలు, కార్లు, లారీలు, ట్రాక్టర్లు, బస్సులు ధవళేశ్వరం బ్యారేజ్ దాటుకుని వేమగిరి, కడియం, జొన్నాడ, రావులపాలెం బ్రిడ్జ్ మీదుగా రావులపాలెం చేరుకోవాలని అన్నారు. వాడపల్లి గుడికి వెళ్లేవారు ద్విచక్ర వాహనాల్లో చేరుకోవాలని సూచించారు. రావులపాలెం నుండి బొబ్బర్లంక వెళ్లే వాళ్ళు రావులపాలెం హైవే మీదుగా వేమగిరి నుంచి బొబ్బర్లంక చేరుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు యథావిధిగానే బొబ్బర్లంక రావులపాలెం రహదారిలో రావచ్చని చెప్పారు. తప్పకుండా తమ సూచనలు పాటించి ప్రయాణికులు వాహనదారులు సహకరించాలని కోరారు.
రాజమహేంద్రవరం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ వారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ఆధ్వర్యంలో ఈ నెల 3 నుండి 5 రోజుల పాటు మధ్యవర్తిత్వ తర్ఫీదు కార్యక్రమాన్ని నిర్వహించారు. న్యాయమూర్తి సునీత మాట్లాడుతూ ఢిల్లీ నుండి వచ్చిన సీనియర్ శిక్షకులు వినయ్ కుమార్ గుప్తా, సునీల్ కుమార్ అగర్వాల్ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 30 మంది న్యాయాధికారులకు శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. న్యాయాధికారులకు మధ్యవర్తిత్వంలో మంచి నైపుణ్యం లభించిందని అన్నారు. శిక్షకులను ప్రధాన న్యాయమూర్తి సత్కరించారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. రైతులకు, కౌలు రైతులకు ధాన్యం బకాయిలు సొమ్ములు చెల్లించకపోతే ఈ నెల 10న ఏలూరు కార్పొరేట్ ముందు ధర్నా చేపడతామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ హెచ్చరించారు. ఏలూరు శివారు సింకావారి తోటలో నిర్వహించిన ధాన్యం బకాయి సొమ్ములు రావాల్సిన బాధిత రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు, కౌలు రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మి 40 రోజులు దాటిపోతున్నా ధాన్యం బకాయి సొమ్ములు చెల్లించకపోవడం వల్ల అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రబీ సాగు చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఖరీఫ్ సాగు ముందుకు రావడంతో విత్తనాల కొనుగోలుకు సైతం పెట్టుబడి లేక అల్లలాడిపోతున్నారని చెప్పారు. ఏలూరు జిల్లా పరిధిలో దాదాపు 200 కోట్ల రూపాయల ధాన్యం బకాయి సొమ్ములు రైతులకు చెల్లించాల్సి ఉందని అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు పౌర సరఫరాల శాఖ అధికారులు స్పందించకపోతే అన్నదాతల సమస్యలు తీవ్రమవుతాయని చెప్పారు. అధికార యంత్రాంగం వెంటనే స్పందించి ధాన్యం బకాయి సొమ్ములు చెల్లించి అన్నదాతను ఆదుకోవాలని కోరారు. సమావేశంలో బైరెడ్డి లక్ష్మణరావు, చిన్ని పోతురాజు, అన్నంరెడ్డి రంగారావు, పల్లెల వరహారావు, నాగరాజు, ధర్మవరపు రాము తదితరులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. జీవితానికి కొలమానం డబ్బు కాదు, సంతృప్తి, సంతోషం. భృతృహరి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.